ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో దివ్యసీమ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఏపీ రైతు సంఘం నేతల బృందం పరామర్శించారు. రైతుల కష్టాన్ని ఆసరాగా చేసుకుని మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటించడంతోనే రైతులు ఈ రకాలను పండించారని, ఇప్పుడు ఇవి కొనుగోలు చేయకపోవడం రైతులను ఇబ్బందులు పెట్టడం కాదా అంటూ ప్రశ్నించారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు దోనేపూడి గోపికృష్ణ, దేవరకోట గ్రామం, ఘంటసాల మండలం, అవునిగడ్డ నియోజకవర్గం. నేను 20 ఎకరాలు సొంతంగా వ్యవసాయం చేస్తున్నాను. 9 ఎకరాలు సాగు చేశాను. అది తేమ శాతంతో సంబంధం లేకుండా కొంటున్నామంటే ఈ రిస్కులు పడలేమని చెప్పి 1500 రూపాయలకి 76 కిలోల బస్తా అమ్ముకున్నాను. యాక్చువల్గా 76 కిలోలు అనేది పూర్వం ఉండేది, ఇప్పుడు తీసేశారు. అయినా సరే మిల్లర్ 76 కిలోలు, అక్కడ 23 రూపాయలు నష్టపోతున్నాము. 1262 వెరైటీ 10 ఎకరాలు సాగు చేశాను. అది ఇక్కడ బారుతో పర్లాంగ్ దూరం 1061 కోసి ఆరబెట్టాను. 1262 అది ఇప్పుడు కొనేవాళ్ళు లేడు, సంచులు ఇవ్వట్లేదు. 1400 రూపాయలకి అయితే కొంటామని బేరగాళ్ళు చెప్తున్నారు. అది అమ్ముకోవటానికి ఇష్టం లేక సమస్య. ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏమిటి? పైన తుఫాను, వర్షాలు పడుతున్నాయి, కింద ఆరబెట్టుకోవటానికి ఏ రైతుకి సరైనటువంటి సదుపాయాలు లేవు. ఆఖరికి ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా టార్పాలిన్ పట్టాలు. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతన్నా టార్పాలిన్ ఇస్తుందేమోనని చెప్పి ఇప్పటిదాకా రైతులు ఆశించారు. కానీ ఇవాళ అది కూడా జరగట్లేదు.